రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే బట్టగాల్చి మీదేస్తే బాధ అయిందన్నా అని చెప్పి ఆ పెద్ద మనిషి దాదాపు 70 ఏళ్ల పైన ఉంటాడు. ఆయన కళ్ళనీళ్లు పెట్టుకుంటే నిజంగా గోస అనిపించింది. రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నీకు కోపం ఉంటే మా మీద, రక్తం కావాలంటే రక్తం ఇస్తాం, కేసులు పెట్టుకుంటామంటే పెట్టుకో, ఏం పిక్కుంటావో పిక్కో. కానీ మా మీద కోపం ఇయ్యాల రైతుల మీద, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద చూపెట్టి ఏ పైశాచిక ఆనందం అయితే నువ్వు పొందాలనుకుంటున్నావో ఇది సమంజసం కాదు. ముఖ్యమంత్రిగా, కుటుంబ పెద్దగా ఇది పద్ధతి కాదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, మాట మార్చుకో, మాట తీరు మార్చుకో. నీకంటే ఎక్కువ భాష మాకు వస్తుంది, నీకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడే తెలివి మాకుంది, నీకంటే ఎక్కువ మరి నీ భాషలోనే సమాధానం చెప్పే సత్తా నాకుంది. కానీ ఈరోజు వేదిక అది కాదు, సందర్భం అది కాదు. ఇక్కడ నీళ్ల పరిస్థితి చూస్తే, నీళ్లు లేక గోసపడుతున్న రైతులను చూస్తుంటే, మొన్ననే కమలాకర్ గారి నాయకత్వంలో ఇక్కడే అక్కడ పోయి ధర్నా చేసి, వంటవార్పు చేసి రైతులందరూ అయ్యా తొందరగా నీళ్లు నింపండి, మా 10-12 ఊర్లు ఎండిపోతున్నాయి, దయచేసి నీళ్లు ఇవ్వండి అని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అయినా నీ మనసు కరగకపోతే, ఇవాళ ఎస్ఆర్ఎస్పీ మొత్తం మరి ఖాళీ అయిపోయే పరిస్థితి. ఫ్లడ్ ఫ్లో కెనాల్లో కూడా నీళ్లు లేవు, ఎక్కడ నీళ్లు. మంచిగా బ్రహ్మాండంగా ఎస్ఆర్ఎస్పీ నింపుకునే మార్గం ఉంది మనకి. నెక్స్ట్ 100 days, నెక్స్ట్ 100 రోజులు కన్నెపల్లి దగ్గర ప్రవాహం ఉంటుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు, ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. చరిత్ర చూస్తే ఇప్పుడు జూలై నుంచి అక్టోబర్ దాకా 100 రోజులు బ్రహ్మాండంగా అక్కడ వరద ఉంది. 100 రోజులు మీరు కావాలంటే రోజుకు 3 టీఎంసీలు ఎత్తొచ్చు, లేదా మీకు ఇష్టం లేకపోతే 2 టీఎంసీలు ఎత్తొచ్చు, కావాలంటే 200 టీఎంసీలు లేదా 300 టీఎంసీలు. మొత్తం గోదావరి మీద ఆధారపడ్డ అన్ని రిజర్వాయర్లన్నీ కూడితే కూడా 418 టీఎంసీలు కంబైన్డ్ కెపాసిటీ ఎస్ఆర్ఎస్పీతో కలిపి. ఆ 418 టీఎంసీలో ఇలా ఉన్నది 85-86 టీఎంసీలు మాత్రమే. మరి మీరు నిజంగా ప్రభుత్వాన్ని నడుపుతుంటే, సర్కారు కాదు మీ సర్కస్ కాదు, సర్కారు నడుపుతున్నా అనుకుంటే, మీరు కరెక్ట్ గా నెక్స్ట్ 100 days లిఫ్ట్ చేస్తే ప్రతి జలాశయం నిండు, రైతు పంట పండుతుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రంలో మరి ఇబ్బందికర పరిస్థితి ఉండదు. ఇది వాస్తవం. నీకెంతసేపు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ప్రాసలు, పంచి డైలాగులు, పిచ్చి పిచ్చి మాటలు, ఇవాళ అన్ని నిక్షేపంగా ఉన్నాయి. ఒక నీ బుర్ర తప్ప అన్ని నిక్షేపంగా ఉన్నాయి. కాళేశ్వరం సిస్టంలో రిజర్వాయర్లు మంచిగానే ఉన్నాయి, కాళేశ్వరం సిస్టంలో బరాజులు మంచిగానే ఉన్నాయి, పంప్ హౌజులు మంచిగానే ఉన్నాయి, కెనాల్లు మంచిగానే ఉన్నాయి, మొత్తం మోటార్లు మంచిగానే ఉన్నాయి, సబ్ స్టేషన్లు మంచిగానే ఉన్నాయి, అన్ని చక్కగానే ఉన్నాయి. ఒక నీకు బుర్రనే చక్కగా పనిచేస్తలేదు. అనవసరంగా బేసిజానికి పోయి పంపులు చాలు చేస్తే ఇన్ని రోజులు అన్ని మంచిగానే ఉన్నా, వీడు అబద్దాలు చెప్పిండని ప్రజలు గుర్తుపడతారని చెప్పి నీ భయం. అది కూడా నీకు చెప్తున్నాం మేము. నువ్వు ఒకవేళ పంపులు చాలు చేసి రైతులకు నీళ్ళు ఇస్తే నీ దొంగతనం, నీ అబద్దం కూడా మేము మాట్లాడము ఈ కాడ నుంచి. నువ్వు ఇన్ని రోజులు చెప్పిన బక్వాస్ మాటలు కూడా మేము కూడా మర్చిపోతాం, నువ్వు కూడా మర్చిపో. కానీ పంపులు చాలు చేయి, చాలు చేసి ఈ కరీంనగర్ గాని, నిజామాబాద్ గాని, నల్లగొండ గాని, వరంగల్ గాని, ఉమ్మడి జిల్లాలు, వాటి మీద ఆధారపడ్డ లక్షలాది ఎకరాల పంట, లక్షలాది గొంతులు ఎండిపోయే పరిస్థితి, కరెంటు ఉత్పత్తికి ప్రమాదం వచ్చే పరిస్థితి, వీటిని ప్రభుత్వాధినేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నివారణ చేయగలిగేది. ఎందుకంటే మీరు ఒక్క ఇషారా ఇవాళ కేసీఆర్ గారు మాకిస్తే మేము పంపులు చాలు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ కేసీఆర్ గారు పెద్ద మనిషి, వారు మాకు చెప్పింది ఒకటే, సంయమనం పాటించండి, ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని సంయమనం పాటించమని చెప్తున్నారు. నిజంగానే మరి ఇవాళ రైతులు కనుక అనుకుంటే, రైతులు కనుక మరలబడితే, రేవంత్ రెడ్డి నువ్వు ఆదర్శంగా తీసుకునే హిట్లర్. నేను అడిగిన ఒక పెద్ద మనిషిని, ఈ రక్తంలో లేదని అడిగిన నేను, ఈ రక్తం జల్లుమంటాడు ఏంది, ఈయనకేమైనా పిచ్చా అంటే ఒక పెద్ద మనిషి చెప్పిండు, సార్ ఇదివరకు హిట్లర్ అంటాడు ఒకడు ఉండే, వాడు కూడా గిట్లే చేసిండు, ఆయనకు ఆదర్శం అంటాడు హిట్లరు, కాబట్టి ఆ లక్షణాలు అన్ని వచ్చినట్టున్నాయి ఈయనకు, హిట్లర్ లక్షణాలు కొన్ని, తుగులక్ లక్షణాలు కొన్ని, అందుకే అందులోకెళ్లే ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడుతుండు అని. నిజంగా రక్తమే కావాలంటే రక్తం కూడా ఇస్తాం, తీసుకో, కానీ రైతులకు నీళ్ళు ఇవ్వమని చెప్పి మళ్ళొకసారి చెబుతూ, మరి మా మీడియా మిత్రులతో కూడా ప్రార్థన, దయచేసి ఇన్ని జలాశయాలు ఉన్నాయి, దయచేసి మీరు కూడా మీ కెమెరా మిత్రులకు చెప్పి అక్కడ కన్నెపల్లి దగ్గర వృధాగా పోతున్న నీళ్లు మా మాట మీ మాట కాదు, మీరు కావాలంటే ఆ కెమెరా ద్వారా ప్రజలకు చూపెట్టాలని చెప్పి కూడా కోరుతూ, మళ్ళొకసారి మిత్రులందరూ కూడా షార్ట్ నోటీస్ లో వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కన్ఫ్యూజన్ ఏం లేదు బ్రదర్. వాస్తవం ఏంటి అంటే